నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అనువనువున ఉట్టిపడుతున్న అద్భుత దృశ్యం. ఇది ఏ గుడి దగ్గరో జాతరలోనూ జరిగిన వేడుక కాదు. బేలా మహాత్మా జాతి బాపులే బాయ్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో రేగిన ఆధ్యాత్మిక ప్రపంచనం. మహాత్మా జ్యోతి బాపులే స్కూల్ లైన్ జూనియర్ కాలేజ్ బేలా బాయ్స్ ఆదిలాబాద్లో బోనాలు అనే పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. పిల్లలు ఎలాగైతే వారి ఇంట్లో చాలా ఘనంగా పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తారో అలాగే మన బడిలో కూడా 480 మంది పిల్లలు చదువుకుంటున్నారు ఈ గురుకుల పాఠశాలలో. వీళ్ళకు కూడా ఈ ఇంటి వాతావరణమే కలగాల, పండుగ వాతావరణమే ఉండాలని వాళ్ళ కోసమే ఈ బోనాల పండుగను చాలా ఘనంగా జరపడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు కూడా ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం తెలవాలని ఈ పోతురాజుల వేషం కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టడం కానీ ఇవన్నీ బోనం ఎత్తి వాళ్ళకు చూపించడం జరుగుతుంది. తెలంగాణ సాంప్రదాయం సంస్కృతిక గురించి తెలవాలనే ఉద్దేశంతోనే ఈ ఎంజేపీ బేలా బాయ్స్ పాఠశాలలో ఈ బోనాల పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. భక్తి పారవశ్యం పండగ ఉత్సాహం కలగలిపి పాఠశాల ప్రాంగణాన్ని ఒక రేంజ్ లో షేక్ చేసిన సెన్సేషనల్ బోనాల సెలబ్రేషన్స్ చూస్తే మీ రోమాలు నిక్కుపొడవక ఖాయం. అవును, పాఠశాల ప్రాంగణం కాస్త అమ్మవారి ఆలయంగా మారింది. ఎంజేపీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా ఏకమై ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు. సర్పంచ్ ఓల్లా పవర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ గణేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ మహావేడుకకు శ్రీకారం చుట్టారు. ఇక హైలైట్ ఏంటంటే సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై తలపై బోనం ఎత్తుకుని అడుగులు వేస్తున్న విద్యార్థినులు కన్నుల పండగకైన దృశ్యం చూపర్లను కట్టిపడేస్తుంది. పిల్లల అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు అయితే అదరహో అనిపించాయి. కేవలం ఆటపాటలే కాదు, బోనాల పండగ వెనుక ఉన్న మన తెలంగాణ మట్టి విశిష్టతను ప్రతి విద్యార్థి గుండెల్లో నాటుకునేలా ఉపాధ్యాయులు వివరించారు. అతిథులు, సిబ్బంది, వందలాది మంది విద్యార్థుల నడుమ ఎంజేపీ బాయ్స్ పాఠశాల మునుపెన్నడు చూడని పండగ వాతావరణంలో కలకలలాడిపోయింది. మన సంస్కృతిని బతికించుకోవడంలో ఈ తరం పిల్లలు ఏమాత్రం తీసిపోరని ఈ వేడుక నిరూపించింది. మరెన్నో సంచలనాత్మక వార్తల్లో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.